ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖలక్షణములు ప్రశ్నశాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. అన్ని రకాలలో శుభ కార్యక్రమాలు చేయబడును. శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్. ఇట్లు జి నాగసురేష్ శర్మ. గుంటూరు జిల్లా ప్రతిపాడులో వైసీపీ వ్యూహం మారుతుంది. ఇటీవల వైసీపీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును ఇన్ఛార్జిగా ప్రకటించి అభ్యర్థిగా బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతుంది. ఇందుకు కిషోర్ బాబు కాస్ట్ ఈక్వేషన్ కూడా నియోజకవర్గంలో కలిసి వస్తాయని అనుకుంటున్నారు. కిషోర్ బాబు మాదిక సామాజిక వర్గం కాగా ఆయన భార్య శాంతి జ్యోతి మాల సామాజిక వర్గం. ఈ రెండు సమీకరణాలు ప్రతిపాడులో వైసీపీ విజయ తీరాలకు తీసుకెళ్తానే గట్టి లెక్కలు వేసుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ప్రతిపాడు నియోజకవర్గంలోని మండలాల్లో ఏ ఒక్క గ్రూపును సమన్వయం చేయలేకపోయారనే విమర్శ ఉంది. గతంలో పెదనందిపాడు మండలంలోని నిర్వహించిన పెన్షన్ పెంపులో కిరణ్ సమక్షంలోనే విభేదాలు బయటపడ్డాయి. కాకుమాను మండలంలోని చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వంలోనూ ఇదే పరిస్థితి. చివరికి ప్రతిపాడులో మాలసాని కిరణ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో ఓ వర్గం దూరంగా ఉంది. ఈ పరిణామాల మధ్య మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ కేడర్ పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ప్రతిపాడులో రాజకీయ ముఖ చిత్రం రోజు రోజు కూడా మారిపోతా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రాతినిధ్యం ప్రస్తుతం మేకతోటి సుచరిత అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతిపాడు నుంచి గెలిచిన తర్వాత ఆమె 2019 ఎన్నికల్లో గెలిచి హోంమంత్రిగా కూడా చేశారు. కాకపోతే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం మేకతోటి సుచరితని ప్రతిపాడు నుంచి కూడా తాడికొండ ఇన్ఛార్జిగా ఫస్ట్ జాబితాలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి అక్కడికి పంపించడం జరిగింది. అయితే అక్కడ పూర్తిగా కూడా ఆమె పనులు చేయడంలో విఫలమయ్యారు. అదేవిధంగా ఆ గ్రూపు తగాదాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలు కానీ ఒక రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ నాయకులు అక్కడ ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ ఆమె ప్రత్యక్షంగా ఆమె సమక్షంలోనే సుచరిత సమక్షంలోనే అక్కడ వర్గ విభేదాలు కొనసాగుతా ఉంటే దీన్ని వైసీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకొని సుచరితని అక్కడికి తాడికొండకి ఇన్ఛార్జిగా వేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి విజయవాడ వాసులైనటువంటి బాలసాని కిరణ్ ని ఇక్కడ ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే అక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో అతనికి ఎవరు కూడా పరిచయం లేకపోవడం, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలం కావడం, దానికి తోడుగా ఆయన ఆ పూర్తిగా నియోజకవర్గంలో పట్టు సాధించడంలో మాత్రం తీవ్రంగా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఐవీఆర్ ద్వారా ఆయన పూర్తిగా ఎప్పటికప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ స్థాయిలో ఆ సర్వేలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో బాలసాని కిరణ్ కి మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేవలం 10% మాత్రమే అక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు, మిగతా 90% కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్నట్లు కూడా ఐవీఆర్ లో సీఎం జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా ఈ సమాచారాన్ని ఆ సీఎం తెలియజేయడమే కాకుండా ఇక్కడ బాలసాని కిరణ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ గెలవటం మాత్రం కష్టం అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తాం. దానికి తోడుగా ఆయన మొదటి ఎప్పుడైతే వైసీపీ ప్రతిపాడులో బాధ్యతలు చేపట్టారో ఆ తర్వాత మొదటిగా పింఛన్ల కార్యక్రమం జరుగుతున్నటువంటి అక్కడ ఆయన ముందే వర్గ విభేదాలు బయటపడటం, ఒకరికొకరు వైసీపీ నాయకులు దాడి చేసుకోవటం, దానికి తోడుగా ఆయన కూడా బాలకి సంబంధించినటువంటి ప్రత్యేక వేడుకలకు ఒక వర్గం దూరం కావడం, ఇవన్నీ కూడా పూర్తిగా తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు మరి మంత్రి రావెల వైసీపీ తీర్థం పూచుకున్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేరారు. అయితే ముఖ్యంగా రావెల కిషోర్ 2014 పోటీ చేశారు, అనూహ్యంగా గెలిచారు, పనిచేస్తారు. అదేవిధంగా కొంత అతను ఏదైతే నిధులు వినియోగించుకోవడం పూర్తి అయ్యారు, అదేవిధంగా మాది కమ్యూనిటీ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
కూడా విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి పచ్చిపాడు కాన్స్టిట్యూన్సీ కానీ అతనికి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అయితే ఆ కొత్త ముఖం కావడంతో అక్కడ వైసీపీలో మాత్రం సందిగ్ధం ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మొదటిగా ఎప్పుడైతే వైసీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ ఒక పింఛన్ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్ కార్యక్రమంలో ఆయన ముందే వర్గ విభేదాలు బయటపడడం, ఒకరికొకరు వైసీపీ నాయకులు కూడా దాడి చేసుకోవడం, దానికి తోడుగా ఆయన బర్త్డే వేడుకలు జరిగినా కూడా బర్త్డే వేడుకల్లో కూడా అక్కడ ఒక వర్గం అనుకూలంగా ఉండటం, మరో వర్గం రాకపోవడంతో కూడా బాలసాని కిరణ్ కి తలనొప్పిగా మారింది. దానికి తోడుగా అక్కడ వర్గ విభేదాలను అక్కడ పూర్తిగా కూడా నివారించడంలో మాత్రం బాలసాని కిరణ్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఐవీఆర్ కి సంబంధించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వేలో మాత్రం బాలసాని కిరణ్ కి 10% మాత్రమే అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది, 90% అతనికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఈక్వేషన్ ని కూడా ఆయన ఆధీనంలో చూస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి రావెల కిషోర్ బాబుని ప్రస్తుతం నిన్న వైసీపీ పార్టీలో చేర్చుకున్నట్టుగా తెలుస్తా ఉంది. నేను చూడొచ్చు, కుటుంబ సమేతంగా కూడా రావెల కిషోర్ బాబు వైసీపీ పార్టీలో చేరారు. ఎందుకంటే ఆయన 2014లో టీడీపీ పార్టీ నుంచి గెలిచారు, మాజీ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా నిధులను